ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ కలిగించు ఐక్యత. ప్రభునందు ప్రియులరా, ఈ పాఠాన్ని చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే కొంచెం అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టంగానే ఉంటుంది. మీరు మీ యొక్క మనసునంతా కూడా ఇక్కడే కేంద్రీకరించి వినవలసిందిగా కోరుతున్నాను. కీర్తనల గ్రంథం 133వ సంకీర్తన 1వ వచనం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అది అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఏది పరిమళ తైలముగా ఉంటుంది? సహోదరుల ఐక్యత. పరిమళ తైలం అంటే దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? సువాసనని వెదజల్లడము. అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉంటే దేవుని దృష్టిలో అది ఒక పరిమళ తైలంగా ఉంటుంది. ఈ ప్రపంచానికి కూడా, మానవ జాతికి కూడా అది సహోదరుల ఐక్యత అనేది పరిమళ తైలంగా ఉంటుంది. కానీ నేడు సంఘాలలో చూస్తుంటే సహోదరుల ఐక్యత ఉంటుందండి. సహోదరుల ఐక్యత గురించి మాట్లాడినప్పుడు అహరోను గురించే ఎందుకు మాట్లాడాడు? అహరోను గురించే ఎందుకు మాట్లాడాడు? దావీదు గురించి ఎందుకు మాట్లాడలేదు? లేకపోతే ఈ మోషే, ఇంకా ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, నోవాహు కానీ, ఇంకా ఇంకా చాలామంది గొప్పవారు ఉన్నారు కదా, అబ్రహాం కానీ, లోతు కానీ, ఇటువంటి వారి గురించి ఎందుకు మాట్లాడలేదంటే అహరోనులో ఒక చక్కని లక్షణం ఉందండి. ఏమిటి అంటే చూడండి, మోషే కన్నా అహరోను పెద్దవాడా చిన్నవాడా? పెద్దవాడే కదండి. పెద్దవాడైనటువంటి అహరోను ప్రతిసారి కూడా మోషే మాటకు ఏం చేశాడు? లోబడ్డాడు. ఈ రోజుల్లో ఆ తత్వం లేదండి. చిన్నవాళ్ళు చెబుతుంటే పెద్దవాళ్ళు వినేటువంటి పరిస్థితుల్లో లేదు. వయసు బట్టి అంచనా వేసుకుంటున్నారు కానీ జ్ఞానాన్ని బట్టి అంచనా వేయడం లేదు. ఇప్పుడు చూడండి, ఒక చక్కని బోధకుడు, ఒక 30 సంవత్సరాలు ఉన్నటువంటి బోధకుడు ఒక సత్యాన్ని నమ్మినా చెప్పినా సరే ఈరోజు సమాజం వినే పరిస్థితిలో లేదు. అదే ఒక 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉన్నటువంటి బోధకుడు అసత్యం చెప్పినా సరే ప్రపంచం ఎలా ఉందంటే నమ్మేలా ఉంది. ఎందుకు? ఇతనికి అనుభవం లేదు, అతనికి అనుభవం ఉందనే ఒక గుడ్డి నమ్మకం. ప్రభునందు ప్రియులరా, అటువంటి వారికి గొడ్డలి పెట్టుగా ఉండాలనే దేవుడు ఏం చేశాడంటే అహరోను గురించి రాశాడు. సహోదరుల ఐక్యత గురించి చెప్పేటప్పుడు అర్థమైందండి. ఈనాడు సంఘాల్లో ఈ ఐక్యత కనపడడం లేదండి. అందుకే ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యత. ఈ ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఎప్పుడు సంఘాల మధ్య ఐక్యత వస్తుందండి? ఇప్పుడు క్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ఏ సంఘం ఆ సంఘం ఎత్తబడుతుందా? లేకపోతే సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులందరూ సార్వత్రిక సంఘంగా ఎత్తబడతారా? చెప్పాలండి. ఏ సంఘానికి ఆ సంఘం ఎత్తబడతారా? లేకపోతే విశ్వాసులందరూ కూడా ఒక సార్వత్రిక సంఘంగా ఎత్తబడతారా? విశ్వాసులందరూ కూడా ఒక సార్వత్రిక సంఘంగా ఎత్తబడతారు. అలా సార్వత్రిక సంఘంగా ఎత్తబడాలంటే విశ్వాసుల మధ్య ఖచ్చితంగా ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఐక్యత లేకపోతే సార్వత్రిక సంఘంగా ఎత్తబడటం జరుగుతుందండి? జరగదు.
ఐక్యత అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ అది చిన్నదేమీ కాదండి. అందుకే ప్రభు ఏమన్నాడంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. మరి ఏ విషయంలో ఐక్యత కలిగి ఉండాలి అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, ఏ విషయంలో ఐక్యత కలిగి ఉండాలండి? యేసు ప్రభు వారు ఒక చక్కని మాట చెప్పారు. దేవా, నేను నీవు ఏకమై ఉన్నట్టు నీవు నాకు అనుగ్రహించిన వీరందరూ కూడా ఏకమై ఉండాలి అని ఆయన కోరుకున్నారా లేదా? తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారు ఏ విషయంలో ఏకమై ఉన్నారు? ఏ విషయంలో ఏకమై ఉన్నారండి? పాపిని రక్షించాలి అనే విషయంలో ఏకమై ఉన్నారు. మరి వీరును కూడా ఏకమై ఉండలాగున నువ్వు అనుగ్రహించు అంటే వీళ్ళు ఏ విషయంలో ఏకమై ఉండాలి? విశ్వాసులు వారు చెప్పినటువంటి మాటలను అనుసరించేటువంటి విషయంలో ఏకమై ఉండాలి. అంతే కదండి. క్రీస్తు బోధించినటువంటి బోధ యందు ఏకమై ఉండాలి. అదే సహోదరుల ఐక్యత. ఇంకా ఏమైనా ఉందా కాకుండా ఇది కాకుండా? వాక్యమందు ఐక్యత కలిగి ఉంటే మిగతా విషయాలన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. వాక్యమందే ఐక్యత లేకపోతే ఏ విషయం కూడా జరగదు. అపవాది పన్నినటువంటి పన్నాగమైంది. ఈరోజు 3000 శాఖలుగా విడిపోయింది. ఎలా విడిపోయిందండి సంఘం? 3000 శాఖలుగా. వీళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, మా వాక్యం మాదండి, మా పద్ధతి మాదండి, మా విశ్వాసం మాదండి, మా దేవుడు మా దేవుడండి, మీ విశ్వాసం. కానీ బైబిల్ ఏమి చెప్తుందంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలండి. చూడండి. శరీరము ఒక్కటే, ఆత్మయు, జాగ్రత్త వినండి, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసం ఒకటే, తండ్రి అయిన దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కటే. చూడండి, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి, ఎలా వ్యాపించి ఉన్నాడండి? తండ్రి అయిన దేవుడు అందరిలో ఎలా వ్యాపించి ఉన్నాడు చెప్పాలి మీరు. అందరిలో వ్యాపించి ఉన్నాడంటే సకల మానవాళిలో వ్యాపించి ఉన్నాడు. ఎలా వ్యాపించి ఉన్నాడు చెప్పండి? కొన్ని ఆలోచించి చెప్పండి. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, నిరీక్షణ ఒకటే, ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. 7 ఒకట్లు ఏంటండి? 7 ఒకట్లు ఎంత? ఈ 7 విషయాలు ఒక్కటే, ఇంకా రెండోది లేదు. ఒక్కటే. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, నిరీక్షణ ఒకటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ 7 విషయాలు
ఒక్కటే అని నమ్మితేనే మనం క్రైస్తవ విశ్వాసంలో ఉన్నట్టు. లేదు నీ దారి నాది, నీ దారి నీది, నా దారి నాది అంటే బైబిల్ అలా చెప్పలేదు. ఒక్కటే 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 అని ఘంటాపథంగా బల్ల గుద్ది చెబుతుంది. అర్థమైందండి? సంఘాలలో ఈ 7 ఎప్పుడైతే పూర్తిగా తెలుసుకుంటారో అప్పుడే మన విశ్వాసం నిలకడగా ఉంటుంది. ఈ 7 అర్థం అవ్వకపోతే మన విశ్వాసము బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతుంది. ప్రాముఖ్యమైన అంశాలా కాదండి. శరీరం అనగా, ఆత్మ అనగా, నిరీక్షణ అనగా, ప్రభువు అనగా, విశ్వాసం అనగా, బాప్తిసం అనగా, తండ్రి అయినటువంటి దేవుడు అనగా ప్రాముఖ్యమైనవా కాదా? మరి వీటిని ఎలా అర్థం చేసుకుంది సమాజం? శరీరము ఒక్కటే. ఏంటంటే మొదటిది ఏంటది? దేవుడు నేల మట్టితో నరుడు నిర్మించి జీవాత్మ ఓదగా, అంటే నరుడికి దేవుడు మట్టి శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరం ఒక్కటే అని మీరు చెప్తున్నారు కదండి. కానీ శరీరము ఒక్కటే అంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే, ప్రభునందు ప్రియులారా, మన శరీరం గురించి చెప్పడం లేదండి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1 కొరింథీ 12వ అధ్యాయం 12-13 వచనాలు. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నదో, అనేకమైనటువంటి అవయవం కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవులన్నీ అనేకములై ఉన్నను. చూడండి, శరీరం ఉంది, శరీరానికి అవయవాలు ఉన్నాయి. అవయవాలన్నీ కూడా అనేకమైనా సరే అవన్నీ కూడా ఒక్క శరీరంగా ఉంది. అలాగే క్రీస్తు ఉన్నాడు. అలాగే క్రీస్తు ఉన్నాడు. శరీరము ఎలాగ అనేక అవయవములు కలిగి ఒక్క శరీరముగా ఎలా పిలువబడుతుందో, కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, కాళ్ళు, కీళ్ళు, ఇవన్నీ అనేకమైన ఉన్నప్పటికీ కూడా ఒక్క శరీరముగానే ఉందంట. అలా ఒక్క శరీరముగా క్రీస్తు ఉన్నాడు అంటున్నాడు. ఎలాగనగా చూడండి, యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రములైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే, ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసము పొందితిమి. పైన ఏం చెప్పాడంటే, శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, కానీ ఆ అవయవాలన్నీ అనేకమైన ఉన్నప్పటికీ కూడా శరీరం ఒక్కటిగా పిలువబడుతుంది. అలాగే మనం అనేకలమై ఉన్నప్పటికీ కూడా యూదులని, గ్రీసు దేశస్తులని, దాసులని, స్వతంత్రుడని ఏ భేదము లేదు. అందరూ ఒక్క శరీరములోనికే ఒక్క ఆత్మయందు. ఆ ఒక్క శరీరము ఎవరు? యేసు క్రీస్తు వారు. ఆ ఒక్క శరీరం ఎవరండి? యేసు క్రీస్తు వారు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాలు. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. చూడండి, ఇందులో యూదులని, ఇప్పుడు యూదులని, ఇశ్రాయేలుని ఏదో గొప్పగా చూస్తున్నారు కదా. క్రీస్తులోకి వస్తే యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు,
దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లింగ విచక్షత లేదు. యేసు క్రీస్తునందు క్రీస్తునందు మనం అందరం కూడా ఎలా ఉన్నాం అంటే ఏకముగా ఉన్నాం. 28వ వచనం, మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అంటే మనం అందరము కూడా క్రీస్తు అనే శరీరమునకు అవయవములమై ఉన్నాము. అర్థమైందండి? శరీరము ఒక్కటే అంటే అది నీ శరీరము కాదు. అది ఎవరి శరీరము అంటే క్రీస్తు శరీరము. ఆ క్రీస్తుని విశ్వసించినటువంటి విశ్వాసులు క్రీస్తు యొక్క శరీరములో అవయవములై ఉన్నాము. అంతే. ఆ అవయవంలో చెయ్యి గొప్ప, కాలు గొప్ప, కన్ను గొప్ప, చెవి గొప్ప అని ఏమీ లేదు. యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్వతంత్రుడని, దాసుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదము లేదు. అందరూ ఒక్క శరీరం అందే, ఒక్క ఆత్మ అందే ఉన్నాము. అర్థమైందండి? ఒక్కటే శరీరం, ఒక్కటే అంటే ఆ శరీరం ఎవరు? క్రీస్తు. ఆ శరీరం ఎవరండి? క్రీస్తు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇట్టి వారిలో ఎందుకండి 10 సార్లు చెప్తున్నాడు గ్రీసు దేశస్తుడని, యూదు దేశస్తుడని? ఎందుకండి? మనం పెట్టుకున్నాం. ఇదిగో మనకన్నా ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు, మనకన్నా తెలివైన వాళ్ళు. బైబిల్ అలా చెప్పడం లేదండి. 100 సార్లు చెప్తుంది యూదుడని, గ్రీకు దేశస్తులు జ్ఞానవంతులు. చూడండి, చెప్పినటువంటి 3 రిఫరెన్స్లో కూడా అదే. కానీ ఇప్పటికీ క్రైస్తవ్యం ఏం చేస్తుంది? ఆ ఇజ్రాయెల్ యొక్క శ్రమ గురించి ప్రార్థనలు చేస్తుంది. వారు క్రీస్తుని నమ్మలేదు, క్రీస్తులోనికి రాలేదు, క్రీస్తు శరీరంలో అవయవములుగా ఉండలేదు. చదవండి. సున్నతి పొందుటని, సున్నతి పొందకపోవటని భేదము లేదు. పరదేశి అని, సరిగ్గా చదవండి. సిదియనుడని ఫుట్ నోట్లు ఏమైనా ఉందా? అనాగరికుడు, అనాగరికమైనటువంటి జనం. అంటే జ్ఞాని అని, అజ్ఞాని అని కూడా తేడా లేదు. అనాగరికం అంటే ఏంటి? నాగరికత లేని వాళ్ళు. నాగరికత లేని వాళ్ళు ఇంకా ఉన్నారా? లేరా? ఇప్పుడు అన్నమాన్ దగ్గర సెంచూరీ అనేదో జాతి ఒకటి ఉంది. ఇప్పటికీ కూడా అక్కడికి సువార్త అందలేదు. ఒక అతను సువార్తకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడ బాణాలతో కొట్టి చంపేశారు. వాళ్ళు ఇంకా అనాగరికులుగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు క్రీస్తుని తెలుసుకుంటే వాళ్ళు అనాగరికులని కూడా భేదం లేదు. సెంచూరియన్ తెగ. అర్థమైందండి? దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు ఎవరు నియమించారు? తండ్రి అయినటువంటి దేవుడు. ఆ సంఘము, అద్దుకోండి, ఆయన శరీరము. ఆ సంఘము ఆయన శరీరము. సంఘములో భాగస్థులుగా ఉన్నటువంటి మనము ఆ శరీరంలో అవయవము. ఆ శరీరంలో పార్ట్స్, అవయవములై ఉన్నాము. అంటే విశ్వాసులందరూ కూడా ఎవరు అంటే క్రీస్తు యొక్క అవయవములు. క్రీస్తు యొక్క శరీరము ఏమిటి అంటే ఇదిగో సంఘము అనే ఆయన శరీరము.
అంటే ఇప్పుడు శరీరము ఒక్కటే అంటే అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? సంఘము ఒక్కటే, సార్వత్రిక సంఘము ఒక్కటే. ఆ సంఘం అనేటువంటి శరీరం క్రీస్తు ఒక్కటే. మరి 3000 కింద మారిపోయింది, 3000 డినామినేషన్ కింద మారిపోయింది. మారిపోయిందా లేదా? అంటే శరీరము ఒక్కటే అంటే సమాజం ఇప్పటివరకు ఏముంది అనుకుంది? ఏమనుకుందండి? మన శరీరము ఒక్కటే, మనము ఒక్కలమే. కానీ బైబిల్ ఏం చెప్పింది? సంఘం అనే ఆయన శరీరములో మనం ఏమై ఉన్నాం? అవయవములై ఉన్నాము. ఏ సంఘం? పేరు పెట్టి రకరకాల విభజన చేసుకున్నారు. ఆ సంఘం కాదు, ఎత్తబడేటువంటి సార్వత్రిక సంఘమైనటువంటి క్రీస్తుకు చెందినటువంటి సంఘములో మనం అవయవములై ఉన్నాము. శరీరము ఒక్కటే. నమ్ముతున్నారండి? ఐక్యత ఉంది ఈ విషయంలో? ఉందా? లేదు. తర్వాత ఆత్మయు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే. చూడండి, ఆత్మయు ఒక్కటే. కొరింథీ పత్రిక, 1వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12-13 ఇక్కడ ఉన్నదేనండి. ఎలాగో శరీరము ఏకమై ఉన్నను, అనేకమైనటువంటి అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను మనం అందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే, ఒక్క పరిశుద్ధాత్మయందే బాప్తీసము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారము అయితిమి. అంటే పానము చేయడం అంటే ఒక్క ఆత్మను స్వీకరించిన వారమైతిమి, ఒక్క ఆత్మను అనుభవించినటువంటి వారిమే అయితమి. అంటే ఆత్మయు ఒక్కటే అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ గురించి చెప్పడం లేదు. ఏ ఆత్మ గురించి చెప్పబడుతుంది? దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ అని పిలువబడేటువంటి ఆత్మ గురించి, పరిశుద్ధాత్మ గురించి చెప్పబడుతుంది. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ కార్యాల గురించి బైబిల్ చెప్పింది. ప్రైమరీగా, ప్రాథమికంగా పరిశుద్ధాత్మ మనకి ఎందుకు అవసరమండి? మొట్టమొదటగా మనం పాపులమని గ్రహించుటకు మనకి పరిశుద్ధాత్మ అవసరం. మనం పశ్చాత్తాప పడడానికి పరిశుద్ధాత్మ అవసరం. మనల్ని సర్వసత్యములోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ అవసరం. మనం చదువుతున్నటువంటి వాక్యం అర్థం కావడానికి పరిశుద్ధాత్మ అవసరం. మనల్ని సర్వసత్యములోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ అవసరం. చూడండి ఒక్కసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 18 వచనాలండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు. ఇటు సంధి చేయొచ్చు.
ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవుడితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించును. 18వ వచనం. ఆయన ద్వారానే మనము ఉభయమును ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి ఒక్క ఆత్మయందే మనం ఉభయములు చేరగలిగి ఉన్నాము. ఒక్క ఆత్మయందే. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి క్వాలిటీ గురించి యేసుప్రభువు వారు చెప్తూ యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను, అనగా అంటే ఆదరణకర్త అంటే మనల్ని ఆదరించేటువంటి పని కలిగి ఉన్నవాడు. వేరొక ఆదరణకర్త అని చెప్పారంటే మనల్ని ఆదరించగలిగేవాడు. వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆత్మ ఏం చేస్తుందంటే సర్వసత్యములోకి మిమ్మల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. అదే అధ్యాయంలో 26వ వచనం ఒక్కసారి చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అందుకే పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే క్రీస్తు ఆత్మ. సమస్తమును మీకు అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సమస్తాన్ని మనకి బోధిస్తాడు. బోధించాడండి మీకు ఎప్పుడన్నా? సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. అంటే యేసుక్రీస్తు వారు చెప్పి వెళ్ళినటువంటి సంగతులను జ్ఞాపకం చేసేటువంటి బాధ్యత ఎవరిది అంటే పరిశుద్ధాత్మది. ఒక రిమైండర్ మాట. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇలా అర్థం చేసుకుందండి సంఘం ఈరోజు. ఎలాగా అర్థం చేసుకుంది? ఒక్క ఆత్మను, ఆత్మకు ఉన్నటువంటి పని ఒక్కటే, సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపించడం. ఆ సర్వసత్యం ఏంటో తెలియజెప్పడం. ఆ సర్వసత్యమైనటువంటి క్రీస్తు బోధించినటువంటి బోధన మరలా మీకు జ్ఞాపకం చెయ్యడం. ఇదే ఆత్మ యొక్క పని. మరి ఈ రోజు ఆత్మ యొక్క పనిని ఏ విధంగా మార్చేశారండి? ఏ విధంగా మార్చేశారండి? సంఘాల్లో అల్లరితో కూడినటువంటి ఆట పాటలు. ఒక సంఘంలో అటువంటి ఆటపాటలు ఉండవు. ఇంకో సంఘంలో ఇది పరిశుద్ధాత్మని యుగం అంటారు. అందుకని మనకి ఇంకా యెహోవా దేవుడు అవసరం లేదు, యేసుక్రీస్తు అవసరం లేదు. మనకి ఇప్పుడు ఇది పరిశుద్ధాత్మని యుగం కాబట్టి ఆయనకే ప్రార్థన చేస్తే సరిపోతుంది అని నమ్మేవారు కూడా ఉన్నారు. కానీ ఆత్మ ఒక్కటే, దాని పని ఒక్కటే. ఆత్మస్వరూపుడైనటువంటి పరిశుద్ధాత్ముడి పని
ఒక్కటే ఆత్మ, ఒక్కటే అంటే ఆయన పని ఒక్కటే ఏంటి? నిన్ను సర్వసత్యములోనికి నడిపించడం. సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ నీ చేత గెంతులేయించడం, నీ చేతల అరిపించడం, కేకలేయించడం కాదు. నిన్ను ఏం చేస్తుంది? క్రీస్తు చెప్పినటువంటి బోధను మరలా నీకు జ్ఞాపకం చేస్తుంది. పాపపు ఒప్పుకోల్ని నీకు చేస్తుంది. కానీ ఈ ఆత్మ విషయంలో కూడా సంఘం ఏమైపోయిందండి? ఏదో భాషలో మాట్లాడితే, ఏదో గంతులు వేస్తే వాళ్ళు గొప్ప భక్తులుగా ఫీల్ అయిపోయేటువంటి స్థాయిలో సంఘం ఉంది. ఉందా లేదా? కిందాక యోహాను సువార్త 26వ అధ్యాయంలో ఏం చెప్పావు? కానీ క్రీస్తు బోధన ఎప్పుడైనా జ్ఞాపకం చేసిందా పరిశుద్ధాత్మ మీకు? అది ఆయన పని కాదా? వాక్యం మీకు అర్థం కాకపోతుంటే మిమ్మల్ని ఎప్పుడన్నా ఆదరించిందా? మరి అదే ఆయన పని కాదా? సర్వసత్యంలోకి మిమ్మల్ని ఎప్పుడన్నా నడిపించిందా? నడిపించిందండి. అసలు సత్యం గురించి చదువుతూనే కదా, అసలు సత్యం ఏంటో పరిశీలిస్తేనే కదా. మరి ఈ పరిశుద్ధాత్ముడు పనులు కాదండి బైబిల్లో రాయబడలేదండి. ఆ ఒక్కటే రాయబడిందా ఏంటి? వచ్చినప్పుడు గెంతులేయడం, వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడడం, ఇవే చెప్పబడిందా? అవి ఎప్పుడు? ఆ మొదటి శతాబ్దంలో జరిగాయి, తర్వాత అయ్యి నిరర్ధకమయ్యాయి. ఇప్పుడు ఆత్మ యొక్క పని ఏంటంటే నిన్ను సర్వసత్యములోకి నడిపించడమే. క్రీస్తు యొక్క బోధన మరలా జ్ఞాపకం. అంటే పిల్లలకి టీచర్ గారు చెప్పిందే మరలా ఎందుకు చెప్తారండి? రివిజన్ అంటారు. ఎందుకు చెప్తారు? మర్చిపోతారని. పరిశుద్ధాత్మను మనకు ఎందుకు అనుగ్రహించాడు? క్రీస్తు బోధన మర్చిపోతామని. వాక్యమందు మనల్ని ఏం చేస్తాడైనా? ఆదరిస్తాడు, ఆదరణ ఇస్తాడు. నీ వాక్యమే నన్ను ఆదరించును. వాక్యమే కదండి మనల్ని ఆదరించేది. ఆ వాక్యము మనల్ని ఆదరించేలా చేసేది ఎవరు? ఆయన ఒక్కడే. ఆయన్ని అనేక విధాలుగా చెయ్యకండి అని బైబిల్ చెప్తుంది. ఆత్మయు ఒక్కటే, శరీరం ఒకటే ఆయన క్రీస్తు, ఆత్మయు ఒక్కడే. సంఘాల్లో రకరకాలుగా ఆత్మ లేదు, ఒకే విధంగా ఆత్మ ఉంది. అది ఏంటంటే సర్వసత్యంలోకి నిన్ను నడిపించడం. ఆయన సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ. మీలో ఉన్న పరిశుద్ధాత్మను విచిత్రమైన పనులకి ఉపయోగించి ఆయన్ని దుఃఖపరచుకోండి. దేవుడు పరిశుద్ధ సంఘాల్లో అల్లరికి కర్త కాదు. మీలో ఉన్న ఆత్మను ఆర్పకుడి. అర్థమైందండి? మరి ఈ రెండు విషయాల్లో ఏకాభిప్రాయం ఉందండి ఈరోజు సంఘాల్లో? లేనే లేదు. ఇక నిరీక్షణ, ఇది అవసరమా కాదా? ఇది అవసరమా కాదండి? నిరీక్షణ, నిరీక్షణ అంటేనే చాలా మందికి ఈరోజు తెలియదు. ఏంటి నిరీక్షణ? ఏంటండి క్రైస్తవ్యంకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి? యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వస్తారు, నన్ను తీసుకుని వెళతారు, నాకు అక్కడ స్వాస్థ్యాన్ని ఇస్తారు. ఏంటి ఆ స్వాస్థ్యం? పరలోకము. ఈ నిరీక్షణ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ పేతురు మొదటి పత్రిక 3వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తును తిరిగి లేచుట వలన, లేపుట వలనమ్మా, లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. చూడండి, నిరీక్షణ ఎటువంటిది అంటే జీవముతో కూడినటువంటి
నిరీక్షణ అంటే నిరీక్షణలో కూడా ఏముంది? జీవం ఉంది. మరి ఈ రోజు నిరీక్షణలో జీవం ఉందండి. ఏమన్నాడు? జీవముతో కూడినటువంటి నిరీక్షణ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ అని చెబుతుంది. అంటే నిరీక్షణలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం ఎప్పుడు ఉంటుంది నిరీక్షణలో? నువ్వు సరైనటువంటి పద్ధతిలో నిరీక్షిస్తే, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుని నిరీక్షిస్తే నీ నిరీక్షణలో ఏముంటది? జీవం ఉంటుంది. లేకపోతే నీ నిరీక్ష నిర్జీవమే. ఈ నిరీక్ష ఏంటి? నిర్జీవము. ఇప్పుడు జీవం గల నిరీక్షణ కలిగి ఉన్నారా? నిర్జీవమైనటువంటి నిరీక్షణ ఎక్కువ మంది కలిగి ఉన్నారా? జీవం కలిగినటువంటి నిరీక్షణ ఎక్కువ మంది కలిగి ఉన్నారని జీవన్ అంటున్నాడు. కానీ పౌలు అలా అంటలేదు. కొరింథీయులు రాసినటువంటి చూడండి మొదటి పత్రిక, కొరింథీయులు రాసినటువంటి 1 కొరింథీ చూడండి, కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యము. పైన ఇందాక చెప్పబడినటువంటి వాక్య భాగంలో నిరీక్షణ ఎట్టిది అంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ అన్నాడు. అదే నిరీక్షణను ఇక్కడేమంటున్నాడు? ఈ జీవిత కాలం మట్టికే, ఈ 60-70 సంవత్సరాల్లో నువ్వు చక్కగా ఉంటే చాలు, నీకు ఎటువంటి ప్రమాదం కానీ, వ్యాధి కానీ, బాధ కానీ రాకుండా క్రీస్తును విశ్వసిస్తే, క్రీస్తునందు నిరీక్షిస్తే, ఆయన వస్తాడో లేదో నాకు అనవసరం, ఆయన తీసుకెళ్తాడో లేదో నాకు అనవసరం, నేను బతికినన్నాళ్ళు ఏ కష్టం రాకూడదు, నేను బతికినన్నాళ్ళు ఏ బాధ నా దగ్గరికి రాకూడదు అని ఈ జీవిత కాలం మట్టికే 60-70 సంవత్సరాల్లో నువ్వు క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము అంటున్నాడు. అంటే ఈ నిరీక్షణ ఎక్కువ మంది కలిగి ఉన్నారనే కదా పౌలు చెప్తున్నాడు. పౌలు యొక్క బాధ ఏంటి? ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారంటే అప్పుడు ఆ సమాజంలో అంటే భౌతిక పరమైనటువంటి నిరీక్షణ. క్రీస్తునందు నాకు అది దొరుకుతుంది, క్రీస్తునందు నాకు ఇది దొరుకుతుంది అని భౌతిక పరమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారు. ఇటువంటి నిరీక్షణ కలిగి ఉంటే మనుషులందరికంటే ఏమవుతుందంట? దౌర్భాగ్యులము. ఎందుకంటే చాలా మంది మనుషులు క్రీస్తుని నమ్మకుండా, వాళ్ళు విశ్వసించకుండా మరణించి నరకానికి వెళ్ళిపోతారు. నువ్వు ఎందుకు దౌర్భాగ్యుడు అంటే క్రీస్తుని నమ్మి కూడా ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకు? భౌతిక పరమైనటువంటి జీవితం గురించి ఆలోచించావు. బోధకులు కూడా అలాగే పిలిచారు, భౌతిక పరమైనటువంటి జీవితం గురించే. తీరని బాధలా, అప్పుల బాధలా, కోర్టు కేసులా, ఇవన్నీ ఏంటి? భౌతిక. అలాగే పిలుస్తున్నారా లేదా? పిలిచారా లేదా? అంటే మీ నిరీక్షణ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు? జీవప్రదమైనటువంటి నిరీక్షణ ఉండాలని కోరుకోవటం లేదు. వాళ్ళు పిలవడం కూడా భౌతికపరమైనటువంటి నిరీక్షణ ఉంచండి ముందు, తర్వాత ఆత్మీయపరమైనటువంటి నిరీక్షణ గురించి ఆలోచిద్దాం. తెలుసుకుంటాడండి అండ్ మొదట్లో అలాగే రప్పించాలండి, తర్వాత నెమ్మది స్థిరపరచాలండి అంటారు. మొదట అబద్ధం చెప్పడం ఎందుకు? ఆ అబద్ధాన్ని మళ్ళీ నేను చెప్పింది అబద్ధం, నిజం ఇదని చెప్పడం ఎందుకు? యేసుప్రభువు అలా చెప్పారండి. నా ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకుతో నేను చెప్పుదును, నేను వెళ్ళి వాటిని సిద్ధపరుస్తాను, నేను వచ్చి మళ్ళా తీసుకుని అని చెప్పారా లేదా? అంటే ఇప్పుడు నిరీక్షణ కూడా ఎలా మారిపోయిందంటే భౌతికపరమైనటువంటి నిరీక్షణ. దేవుడు, నేను ప్రార్థిస్తున్నాను కానీ ఇంకా కార్యం చేయటం లేదండి, దేవుడు ఇంకా నాకు అది ఇవ్వడం లేదండి, దేవుడు ఇంకా నన్ను కరుణించలేదండి. ఇటువంటి నిరీక్షణే కలిగి ఉన్నాం. కానీ నిరీక్షణ ఒక్కటే. ఆ నిరీక్షణ ఏంటంటే జీవప్రదమైనటువంటి నిరీక్షణ. నీ నిరీక్షణలో ఏముండాలంటే ఖచ్చితంగా జీవం ఉండాలి. ఏది వచ్చినా రాకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా క్రీస్తు నన్ను వచ్చి తీసుకు వెళ్తాడనేదే జీవప్రదమైనటువంటి
నిరీక్షణ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ, సిగ్గుపరచని నిరీక్షణ. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 3 నుండి 5 వచనాలండి. అంతేకాదు శ్రమ ఓర్పును, చూడండి, క్రీస్తుని నమ్ముకుంటే శ్రమ వస్తుంది. ఆ శ్రమ ద్వారా మనకేమొస్తుంది? ఓర్పు వస్తుంది. ఓర్పు ద్వారా ఏమొస్తుంది? ఆ ఓర్పు వచ్చినప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. అంటే నిరీక్షణకు నువ్వు చేరుకోవాలి అంటే ముందు నీకేం రావాలి? శ్రమ రావాలి. ఆ శ్రమ తర్వాత నీకు ఓర్పు రావాలి. ఓర్పు తర్వాత పరీక్ష రావాలి. పరీక్ష తర్వాత ఈ ఆర్డర్లో వస్తే నీ నిరీక్షణలో ఏముంది? జీవం ఉంది. మా అయ్యగారు చెప్పారు కాబట్టి నిరీక్షిస్తున్నారంటే కాదు. జనులు నా నిమిత్తం మిమ్మల్ని దూషించి హింసించి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. శ్రమ వచ్చిందా? చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు సహిస్తున్నారా? ఆ సహనం, ఓర్పు మీకు పరీక్షగా మారిందా? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? శ్రమ, ఓర్పు, పరీక్ష ఇదంతా ఎందుకు తట్టుకుంటున్నారు? ఒక నిరీక్షణ గురించి. నిరీక్షణలో కలుగ చేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచుదు. అంటే నిరీక్షణకు ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, ఎటువంటి నిరీక్షణ కలిగి ఉండాలంటే సిగ్గుపరచనివ్వని నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడు సిగ్గుపడతావు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన నిరీక్షణ ఏమై ఉండాలంటే సిగ్గుపడే నిరీక్షణ ఉండకూడదు, సిగ్గుపడని నిరీక్షణ ఉండాలి. ఎట్టి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచుదంటే క్రీస్తు న్యాయపీఠం ముందు శ్రమ అనుభవించాలి. తర్వాత ఆ శ్రమ ద్వారా నీకేం రావాలి? ఓర్పు రావాలి. ఆ ఓర్పు ద్వారా నీకేం రావాలి? పరీక్షలో రావాలి. పరీక్షలోకి వచ్చిన తర్వాత నిరీక్షణ కలిగి ఉండాలి. మరి ఇవేమీ లేకుండా పిలిచేస్తున్నారు ఏంటండి? అప్పుల బాధరా, ఆర్థిక సంస్థల రండి అని బైబిల్ ఇంత తీరి పెడితే చాలా సులభంగా పిలిచేస్తున్నారు. క్రీస్తులోకి పిలిచేస్తున్నారా లేదా? అంటే నిరీక్షణ, ఎటువంటి నిరీక్షణ? ఒక్కటే నిరీక్షణ. చూడండి, శరీరం ఒక్కటే, ఆత్మ ఒకటే, నిరీక్షణ ఒకటే. ఆ నిరీక్షణ ఎటువంటిదంటే జీవప్రదమైనటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎటువంటిదంటే తీర్పు దినాన్న సిగ్గుపరచనివని నిరీక్షణ. చెప్పారండి నిరీక్షణ గురించి? చెప్పారండి ఇలాగ నిరీక్షణ గురించి ఎప్పుడన్నా? అనేక మంది చెప్పారు, చెప్పలేదని కాదు. మీరు విన్నారా? నిరీక్షణకు జీవం ఉంటుందని, ఆ నిరీక్షణ సిగ్గుపడనివ్వని నిరీక్షణ కలిగి ఉండాలని ఎప్పుడన్నా ఆలోచించారా? ఈరోజు సంఘాలలో అసలు దీని గురించే తెలియదు. నిరీక్షణ అంటే ఒకటే, మహిమ మేఘం మీద నన్ను వచ్చి తీసుకెళ్ళిపోతాడు. పాటల్లో కూడా అదే రాస్తున్నారు కదండి. యేసు మేఘం మీద యేసు వస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు. మహిమ మేఘం ఎక్కేయడానికి అర్హత ఏంటి? శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ. అంత తేలిగ్గా వచ్చేద్దండి మహిమ మేఘం. పిలిస్తే బస్సే రాదు, మహిమ మేఘం వచ్చేద్దా? ఆ మేఘం మీద ఎక్కి వెళ్ళిపోతారు. ఎంత భ్రమలో ఉంది చూడండి క్రైస్తవ్యం. మరి ఈ 3 విషయాల్లో ఏకత్వం కలిగి ఉన్నారండి. అసలు ఈ 3 విషయాలు తెలుసండి. ఏకత్వం కలిగి ఉండడం మాట పక్కనెట్టండి. ఒక్కటే అని బైబిల్ బోధిస్తుంది అని తెలుసా అంటే 70% మంది తెలియదండి. శరీరం ఒక్కటేటే, ఆ శరీరము సంఘం అనేటువంటి
క్రీస్తు శరీరము అని. ఆత్మ దాని పని ఏంటో, ఆ సత్య స్వరూపమైనటువంటి ఆత్మ యొక్క లక్షణం ఏంటో తెలియదు. నిరీక్షణ, ఆ నిరీక్షణ ఎటువంటి నిరీక్షణ? జీవప్రదమైనటువంటి నిరీక్షణ, సిగ్గు పడనివ్వనటువంటి నిరీక్షణ. నెక్స్ట్ ప్రభువు. ప్రభువు అంటే ఎవరండి? మరి యెహోవా దేవుడి గురించి కూడా ప్రభు అని రాయబడింది పాత నిబంధన కాలంలో. కొత్త నిబంధన కాలంలో కూడా, కొత్త నిబంధనలో కూడా యెహోవా దేవుడి గురించి పరిచయం చేసేటప్పుడు ప్రభు అని రాయబడింది. ఏంటి రెండింటికి తేడా? యేసుక్రీస్తు వారిని కూడా ప్రభు అన్నారు, యెహోవా దేవుని పాత నిబంధనలో కూడా ప్రభు అన్నారు, కొత్త నిబంధనలో కూడా ప్రభు అన్నారు. మరి ఆ రెండింటి తేడా ఎలా అర్థం చేసుకోవాలి? చెప్పబడుతుంది యెహోవా దేవుడి గురించా లేకపోతే క్రీస్తు గురించా అని మనకు బైబిల్లో ఎలా తెలుస్తుందండి? చెప్పాలండి. బోల్డ్ లెటర్స్తో ఉంటే, పెద్ద అక్షరాలతో ప్రభువు అని రాసుంటే తండ్రి అయినటువంటి దేవుడి గురించి, చిన్న అక్షరాలతో ప్రభువు అని రాసుంటే క్రీస్తు గురించి. అంతేనండి? అలాగే ఉంది కదా బైబిల్లో, ఉందా లేదా? మీరు పెద్ద అక్షరాలతో ఉన్నప్పుడు గమనించండి, అది తండ్రి అయినటువంటి దేవుడి గురించి వ్రాయబడుతుంది. చిన్న అక్షరాలతో రాసినప్పుడు ప్రభువు అని కుమారుడైనటువంటి క్రీస్తు గురించి వ్రాయబడుతుంది. ఇద్దరిని కూడా ప్రభువు అని సంబోధించారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు ప్రభువు ఒక్కడే కదండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైనటువంటి యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే అండి ఒక్కడే. అద్వితీయుడు అంటే సాటి లేనటువంటి, అతనిలాగా ఇంకొకరు లేనటువంటి, సాటి లేనటువంటి అద్వితీయుడు అంటే. అద్వితీయుడైనటువంటి యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమింపవలెను. ఈ వాక్య భాగంలో మొదట ఏం రాయబడిందండి? చదవండి మళ్ళీ ఒకసారి. మన దేవుడైనటువంటి యెహోవా అద్వితీయుడగు యెహోవా, అద్వితీయుడగు యెహోవా. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. 12వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన, అదిగో మళ్ళీ అక్కడ దేవుడైనటువంటి యెహోవా అన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా ఏమన్నాడు? ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైనటువంటి ప్రభు, అద్వితీయ ప్రభువు. నీవు అద్వితీయ ప్రభువు అంటే, ఆ ప్రభువు అంటే ప్రభువు ఇంకొకరు లేరు, సాటి లేరు. నీ పూర్ణ హృదయంతోనూ, రెండు ఒకటేనండి. అక్కడ చెప్పబడినటువంటి కాంటెస్ట్, ఇక్కడ చెప్పబడినటువంటి కాంటెస్ట్ ఒకటేనా? ఒక్కటే. నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైనటువంటి ప్రభువును ప్రేమింపవలనదే ప్రధానమైనటువంటి ఆజ్ఞ. అంటే ఇది చెప్పడంలో నా ఉద్దేశం ఏమిటంటే, కొత్త నిబంధనలో కూడా ప్రభువు అని యెహోవా దేవుడి గురించి సంబోధించబడింది, పాత నిబంధనలో కూడా సంబోధించబడింది. మరి ప్రభువు ఒక్కడే.
ప్రభువు ఒక్కడే. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ కొరింథీ పత్రిక, కొంచెం ఓపిక పట్టండి, అయిపోతుంది. 1వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6 నుంచి 7 వచ్చినానండి. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవు ఉన్నను. చూడండి, ఆకాశమందైనను భూమి అందైనను దేవతల అనబడినవి, అనబడుతున్నాయంతే. ఏంటండి? అనబడుతున్నాయంతే. దేవతలు అనబడినవి ఉన్నను, మనకి ఒక్కడే దేవుడు. ఆయన ఎవరు? ఆ ఒక్క దేవుడు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు? తండ్రి. చూడండి, ఆ తండ్రి అయినటువంటి దేవుని నుండి సమస్తము కలిగినాయి అంట. మరి కలిగి ఉన్నది ఏది క్రీస్తు లేకుండా కలగలేదన్నారు. కలిగి ఉన్నది ఏది క్రీస్తు లేకుండా కలగలేదన్నారు. ఇక్కడేమో ఆయన నుండి, మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగిను. ఎవరి నిమిత్తం ఉన్నావు భూమి మీద? ఆ ఒక్కడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుని నిమిత్తం మనం ఉన్నాము. మరియు చూడండి, మనకి ప్రభువు ఒక్కడే. ఎవరిక్కడ? యేసుక్రీస్తు వారు. మనకు ప్రభువు ఒక్కడే. ఆయన ద్వారా, మీరు నుండికి ద్వారాకి తేడా తెలుసుకోవాలండి. అర్థమైందండి? సృష్టి ఆయన నుండి కలిగింది. ఎవరి ద్వారా కలిగింది? క్రీస్తు ద్వారా కలిగింది. సృష్టి అంతా కూడా ఆయన నుండి. చదవండి ఒకసారి మళ్ళీ మొదటి నుంచి. మర్చిపోయారండి? మరియు మనకు ప్రభు ఒక్కడే. కాదండి, ముందు నుంచి చదవండి. ఆకాశమందైన అయినను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎవరు? ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగిన. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే, కలిగి ఉన్నది ఏది క్రీస్తు లేకుండా కలిగి లేదని బైబిల్ చెబుతుంది కదా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో. మరి సమస్తము తండ్రి నుండి కలిగినవి అంటున్నాడు ఏంటి? దానికి క్లారిటీ ఏమిస్తున్నారంటే, తండ్రి నుండి కలిగినవి మరలా మనకి క్రీస్తు ద్వారా కలిగినవి. చీఫ్ ఆర్కిటెక్ట్ ఆయన, ప్రధాన శిల్పి ఈయన. అర్థమైందండి? మనకి ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగిన, ఆయన నిమిత్తము మనము ఉన్నాము. మనకు ప్రభువు ఒక్కడే. మనకు నియమింపబడినటువంటి ఆ ప్రభువు ఎవరి ద్వారా నియమించబడ్డాడు? తండ్రి అయినటువంటి దేవుడి ద్వారా నియమింపబడ్డాడు. ఆయన యేసుక్రీస్తు. మనకి ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగిను. ఆయన నుండి, తండ్రి అయిన దేవుని నుండి, ఆయన నుండి సమస్తము కలిగినాయి అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఆయన ద్వారా సమస్తమును కలిగినాయి. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఇప్పుడు హైదరాబాద్ నుండి లేదా ఏదో కంపెనీ నుండి నీకు ఒక ప్రోడక్ట్ వచ్చింది. అది
కంపెనీ తయారు చేసినటువంటి ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ నీకు దేని ద్వారా వచ్చింది? కొరియర్ ద్వారా వచ్చింది. అర్థమైందండి? నుండి ద్వారా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మూలం? తండ్రి యొద్ద నుండి వచ్చింది. అందుకే చెప్తుండ అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరు ఇది వరకు. ఇంకా అది వదిలేయండి. అంటే మనకి ప్రభువు ఎవరు? ఒక్కడే. ఆ ప్రభు ఒక్కడైనటువంటి ప్రభువుని నియమించింది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢపరుచుకోవాలి, నిజ నిర్ధారణ చేసుకోవాలి. ఏమని నిజ నిర్ధారణ చేసుకోవాలి? మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడైనటువంటి యెహోవా ఏం చేశారంట? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా. అంటే యెహోవా దేవుడు వేరు, క్రీస్తు వారు వేరు. మరి నమ్ముతున్నారంటే ప్రభు ఒక్కడే అంటే, యేసుక్రీస్తు వారు ఒక్కడే అంటే నమ్ముతున్నారా? ప్రభు ఒక్కడే అంటే లేదు. యెహోవా దేవుడే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే యెహోవా దేవుడు, యెహోవా దేవుడు పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు వారు. ఇలాగ కలగా పొలగం చేసేసి కన్ఫ్యూజన్ చేస్తారు. కానీ చెప్పింది ఏంటి? ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే. మరి సంఘంలో ఐక్యత ఉందండి? ఉందండి. మీరు సిలువ వేసినటువంటి ఈ క్రీస్తునే దేవుడు ఎలా నియమించాడు? ప్రభువుగాను, ఒక్క ప్రభువుగానే మనకి నియమించాడు. ఆయనే మనకి ప్రభువు. దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు కూడా ప్రభువు అన్నారు. కానీ క్రీస్తు వారు ఆయన చేత నియమింపబడినటువంటి ప్రభు. ఎవరికి నియమించబడ్డారు? ఎవరికి నియమించబడ్డారు? మనకి, ఆయనకి కాదు. తండ్రి అయినటువంటి దేవుడికి క్రీస్తు వారు ప్రభువు కాదు. ఒకడే ప్రభువు అంటే అర్థం ఏంటంటే మన కొరకు నియమించబడినటువంటి ప్రభువు. ప్రభువు ఒక్కడే అని చెప్తుంటే ఆ ఒక్క అయినటువంటి ప్రభుని ఎలా మార్చేశారు చెప్పాలండి? త్రియేక దేవుడు అంట, యెహోవా దేవుడే ప్రభు అంట, యేసు ప్రభు అంట, యేసు ప్రభువే యెహోవా దేవుడు అంట, వీళ్ళిద్దరే పరిశుద్ధాత్ముడు అంట. మరి దీని ప్రకారం కరెక్ట్ అవుతుందండి? కరెక్ట్ అవుతుందండి? దేవుళ్ళు ఏముందంట? దేవుడు అనే పదంలో ఏముందంట? బహుళత్వం ఉందంట. ఆ బహుళత్వంలో ఆ దేవుడు అనే పదంలో ఈ ముగ్గురు ఎముడి ఉన్నారంట. ఎవరో? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు దేవుడు అనే పదంలో ఇముడు ఉన్నారంట. ఈ ముగ్గురు ఉంటేనే దేవుడు అని పిలుస్తారంట. అంటే బహుళత్వం ఉందంట. అదే త్రిత్వం. ఏంటి? అదే త్రిత్వం, త్రిత్వ బోధ. దానికి ఎలా చెప్తారు? తాటిపండు. దాంట్లో ఏముంటాయి? 3 టెంకలు ఉంటాయి. గుడ్డు పైన వైట్, పైన పింక్, వైట్, ఎల్లో. ఈ 3 కలిస్తే గుడ్డు కదా. అదేంటి? ఏ బోధ? త్రిత్వ బోధ. ఏంటి ఆ త్రిత్వ బోధ? దేవుళ్ళు ఏముందంట? బహుళత్వం ఉందంట. ఏముందంట? అంటే ముగ్గురు ఉంటేనే దేవుడు అని పిలువబడతారు. ఏ ఒక్కరు లేకపోయినా బైబిల్ అలా చెప్పిందండి. మీకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆకాశంలో దేవతలు అనబడిన దేవుడు అనబడిన వారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు. ఆయన
ఆయన తండ్రి అయిన దేవుడు. మనకి ఒక్కడే ప్రభువు. మనకి ఒక్కడే ప్రభువు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. చూడండి, సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు. చూడండి, ఆయన మాత్రమే అంటే ఎవరి గురించి చెప్పబడుతుంది? ఆయన మాత్రమే వసించుచు. వసించుచు అంటే ఉండటం, నివసించటం. సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగి ఉన్నాడు. మనుషుల్లో ఎవ్వడు ఆయన చూడలేదు, ఎవ్వడు చూడనేరడు. ఆయనకు ఘనతయో ఆమె. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడంట. ఎప్పటి నుంచి వసిస్తున్నాడు? ఎప్పటి నుంచి? ఆ మాట ఎవరి గురించి చెప్పబడుతుంది? తండ్రి అయినటువంటి దేవుడి గురించి. ఎప్పటి నుంచి వసిస్తున్నాడు? అది టైం లిమిట్ మనం చెప్పలేము. ఆయన మాత్రమే అన్నాడు అక్కడ బైబిల్లో. ఆయన మాత్రమే. మరి బహుళత్వం ఉందంటున్నారు. ఆయనతో పాటు యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారంటున్నారు. మరి ఇక్కడ మాత్రం సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే. ఒకవేళ ఇద్దరు ఉంటే, ముగ్గురు ఉంటే చెప్తురా కాదా? లేదా? మోషేతో చెప్పినప్పుడు నువ్వు ఎవరు ప్రభు అంటే నేను ఉన్నవాడును, ఎప్పటి నుంచి ఉన్నవాడిని, ఇదిగో సమీపింపరాని తేజస్సులో నేను మాత్రమే వసించుచు నేను ఉన్నవాడిని. ఎప్పటి నుంచి? ఆది కాదు, అనాది కాలం నుంచి. అసలు కాలం స్టార్ట్ అయ్యింది అని చెప్పడానికి ఉపయోగించే పదం ఆది. అంతే కదండి. అంతకన్నా ముందు అనాది. అంటే ఆయనలో ఏం లేదు? బహుళత్వము లేదు. మరి ప్రభువు అక్కడే నమ్ముతున్నారండి. ఇదిగో త్రియేకత్వం నమ్ముతున్నారు, త్రిత్వం అని నమ్ముతున్నారు. ఉన్నారా లేదా? 80% ఎలాగా ఉన్నారండి. 80% ఉన్నారా లేదా? అలాగా త్రిత్వాన్ని నమ్మేవారు, త్రియేకత్వాన్ని నమ్మేవారు. మరి ఏదండి ఐక్యత? శరీర విషయంలో లేదు, ఆత్మ విషయంలో లేదు, నిరీక్షణ విషయం లేదు, ప్రభు విషయంలో లేదు. మరి విశ్వాస విషయంలో క్రైస్తవ్యానికి పునాది ఏంటి? విశ్వాసం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక వదిలేస్తానండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ అంటే విశ్వాసానికి ఏముండదు? మూల్యం ఉండదు, వెల ఉండదు. నువ్వు ఏది తెచ్చినా, వజ్రాలు తెచ్చినా, వైడూర్యాలు తెచ్చినా, బంగారం తెచ్చినా, ఏది తెచ్చినా సరే వెల కట్టలేదు. అటువంటి విలువైనది ఏంటి? విశ్వాసము. మీరు బంగారము, వెండి వంటి క్షయమగు వస్తువుల చేత విడిపించబడలేదు, కానీ మీరు అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగురా. చూడండి, ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందండి? విశ్వాసము ఒక్కటే. విశ్వాసము కూడా చెప్పిందండి. మళ్ళీ మర్చిపోయారా? ఎఫ్సి పత్రిక తీయండి ఒకసారి, 4వ అధ్యాయం 5-6 వచనాలు ఒక్కసారి మళ్ళీ చదవండి. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే
మీ పిలుపు విషయమైన మెప్పు శరీరం ఒక్కటే, ఆత్మీయ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడుతుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసం కూడా ఒక్కటే, విశ్వాసం కూడా. కానీ ఈరోజు ఏం చెప్తున్నారండి? మీరు అలా నమ్ముతారా? మీరు అలా నమ్మండి, మేము ఇలాగా నమ్ముతాం. మీరు ఇలాగ నమ్మినా సరే బైబిల్ ఏం చెప్తుంది? ఒక్కటే విశ్వాసము. ఏమిటి ఆ ఒక్క విశ్వాసము అంటే, ఇదిగో మీరు క్షయమైపోయేటువంటి వెండి బంగారపు వంటి వస్తువులతో మీరు విమోచింపబడలేదు. అమూల్యమైనటువంటి రక్తము చేత, క్రీస్తు రక్తము చేత, నిష్కలంకమైనటువంటి రక్తము చేత అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే అని, శరీరము సంఘం అనే శరీరం ఒక్కటే అని, ఆత్మ పరిశుద్ధాత్మ కార్యం ఒక్కటే అని, నిరీక్షణ ఒక్కటే అని, ప్రభువు ఒక్కరే అని, ఈ 4 కూడా మనం ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము ఒక్కటే. గలతీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక ఏ ఒక్క సువార్త మరి ఒక సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవునుగాక. మేము ప్రకటించినటువంటి సువార్త అంటే ఏంటండి? సువార్త ఈజ్వల్ టు విశ్వాసమా కాదా? సువార్త చేస్తున్నాం. ఏమని సువార్త చేస్తున్నాం? క్రీస్తుని నమ్మండి. సువార్తలో ఏముంది? మీరు విశ్వసించండి, మీరు నమ్మండి. అంటే సువార్త యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? విశ్వాసాన్ని ప్రకటించడం. సువార్త అంటే ఏంటండి? విశ్వాసాన్ని ప్రకటించడం. ఇదిగో మేము నమ్మము, మీరు కూడా నమ్మండి. అంటే మేము ప్రకటించిన ఈ విశ్వాసము కాక, అర్థమైందండి మీకు? మేము ప్రకటించినటువంటి ఈ విశ్వాసము కాక, ఏ విశ్వాసాన్ని ప్రకటించారు అపోస్తులు? ఇదిగో శరీరము ఒక్కటే, ఆత్మ ఒక్కటే, నిరీక్షణ ఒకటే, ప్రభు ఒక్కటే అని ప్రకటించారా లేదా? మేము ప్రకటించినటువంటి ఈ విశ్వాసము కాక మరి యొక్క విశ్వాసము ప్రకటించిన ఎడల అతడు ఎవరు ప్రకటిస్తే, పరలోకము నుండి వచ్చినటువంటి దూత ప్రకటించినా కూడా ఏమవుతాడు? ఇది అపోస్తుల బోధ అండి, అపోస్తుల బోధ. సువార్త యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే విశ్వాసాన్ని ప్రకటించడం. సువార్త అన్నా విశ్వాసం అన్నా సరే ఒకేటే. ఏం చెప్తున్నావు? నీ నమ్మకాన్ని ప్రకటిస్తున్నావు అంతే. సువార్త అంటే అంతే కదా. నేను నమ్మాను, మీరు నమ్మండి, నిత్య జీవానికి చేరుకుంటారు. కానీ ఇప్పుడు ఏ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నావు నువ్వు వెళ్ళి సమాజంలో? ఇదిగో శరీరము అంటే ఈ శరీరం అనే ప్రకటిస్తున్నారా లేదా? ఈ శరీరం అని ప్రకటిస్తున్నారా లేదా? ఆత్మ అంటే మనలో ఉన్నటువంటి ఆత్మని ప్రకటించేస్తున్నారా లేదా? నిరీక్షణ అంటే ఈ జీవిత కాలం మట్టికే అని ప్రకటించేస్తున్నారా లేదా? చూడండి, ప్రభు అంటే ఆయన ఆయనలో ఈయన ఉన్నారు, ఈయనలో ఆయన ఉన్నారు అని కలగాపులగం చేసి ప్రకటించేస్తున్నారా లేదా? మరి ఏ విశ్వాసము? ఒక్కటే విశ్వాసము. విశ్వాసము ఒక్కటే. నెక్స్ట్ తర్వాత ఏంటండి? ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. ఎఫ్ఎస్సీ పత్రిక కొంచెం లెంత్గా ఉంటుంది ఈరోజు, కంగారు పడకండి. ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము
విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయంలోను ఏం పొందాలంటే మనం అందరం చూడండి సరిగ్గా ఎఫ్ఎస్సీ పత్రిక 4:11 వచ్చిన ఏం చెప్తుందో, మనం అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చినటువంటి యేసుక్రీస్తు జ్ఞాన విషయంలోను ఏకత్వము పొందాలంటండి. ఏకత్వం పొందాలంట. ఆగండి, ఏకత్వము, ఏక మనసు కలిగి. మరి ఏకత్వంగా ఉందా? ఇప్పుడు త్రియేక దేవుడని కొంతమంది అంటున్నారు, త్రిత్వం అని కొంతమంది అంటున్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మళ్ళీ ఒకసారి చదవండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం. ఏకత్వం పొందడం అంత అవసరమా? ఏకత్వం పొందడం సార్వత్రిక సంఘంగా ఎత్తబడాలంటే ఏకత్వం ఖచ్చితంగా ఉండాలి. ఏకత్వము పొంది అదిగోండి, అలా ఏకత్వం పొందితేనే మనము సంపూర్ణ పురుషులు అంటారు. మీరు సంపూర్ణ స్త్రీలు అంట. పురుషుల గురించే చెప్పబడిందని పురుషుల గురించి అనుకోకండి. అంటే ఆ ఏకత్వం విషయంలో, దేవుడి గురించి జ్ఞానం విషయంలో, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు విషయంలో ఏకత్వం లేకపోతే మనం అసంపూర్ణమైనటువంటి పురుషులము. సంపూర్ణమైనటువంటి పురుషులు అవు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు, అదిగోండి, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలుగు వరకు ఆయన ఎలాగో నియమించెను. చాలండి. ఏకత్వం కలిగి ఉండాలి కదా. దేవుని గూర్చిన, దేవుడు ఏమై ఉన్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు, ఆ విషయంలో మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఆయన కుమారుడైన క్రీస్తు విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. ఈ జ్ఞానంలో సార్వత్రిక సంఘమంతా కూడా, నమ్మిన వారందరూ కూడా ఏం కలిగి ఉండాలి? ఏకత్వం కలిగి ఉండాలి. అలా ఏకత్వం కలిగిన నాడే సంపూర్ణమైనటువంటి పురుషులు అవుతాం. నాకు వాక్యం అవసరం లేదు, వాక్యం లోతుల్లోకి నేను వెళ్ళను, నేను ప్రార్థన చేసుకుని పరలోకం వెళ్ళిపోతానంటే నువ్వు సంపూర్ణ పురుషుడు కాదని ఘంటాపదంగా బైబిల్ చెబుతుంది. అర్థమైందండి? ఏకత్వం ఎప్పుడు వస్తుంది? నువ్వు నేను వాక్యం ధ్యానించినప్పుడు. అంటే విశ్వాసం కూడా ఏంటి? ఒక్కటే విశ్వాసం బైబిల్ నియమించింది. నెక్స్ట్ బాప్తీసం. బాప్తీసం అండి ఒకటేనా? మరి ఎలా చేస్తారు ఆ ఒక్క బాప్తీసాన్ని? చిలకరింపు, జెండా కింద ఉంచడం, చిన్న చనిపోయిన వారికి కూడా ఎత్తున్నారండి. నేను చూశానండి. చనిపోయిన వారికి కూడా ఏం ఇస్తున్నారు? బాప్తీసం ఇచ్చి పెట్టిలో పెట్టేస్తున్నారు. సమాధులు తోటకి వారిని తీసుకు వెళ్ళిపోతున్నారు. బాప్తీసానికి కావాల్సిన అర్హత ఏంటండి? పశ్చాత్తాపం, పాపాన్ని గ్రహించడం, పశ్చాత్తాపడడం, మారు మనస్సు పొందడం. నేను పాపాన్ని గ్రహించాలి, పశ్చాత్తాపడాలి. మూడో స్టేజ్ మారు మనస్సు పొందడం. శవం పశ్చాత్తాపడుతుందండి, శవం పాపాన్ని గ్రహిస్తుందండి. మరి శవానికి కూడా ఏం చేస్తున్నారంట? బాప్తీసం అంతా చీఫ్ అయిపోయింది. కొంతమంది చిన్నప్పుడే బాప్తీసం ఇచ్చేస్తారు, కొంతమంది వివాహానికి బాప్తీసం ఇచ్చేస్తున్నారా లేదా? కానీ జెండా కింద బాప్తీసం, చిలకరింపు బాప్తీసం, ఆ బాప్తీసం, ఈ బాప్తీసం. కానీ బాప్తీసం ఏంటది? నీటి మూలంగా, ఆత్మ మూలంగా కలిగినటువంటి బాప్తీసము. నీటి వలన ఆత్మ మూలముగా, పరిశుద్ధాత్మ మూలముగా కలిగినటువంటి బాప్తీసము. రోమపత్రిక
6వ అధ్యాయం 3-5. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితమని మీరు ఎరుగరా. అంటే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమంట ఆయన మరణంలో కూడా ఏం పొందామంట? ఆయన మరణంలో బాప్తీసం పొందామండి. మనం పొందామండి, నీటిలో పొందామా? మరి అలా చెప్తున్నారు, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ ఆయన మరణంలోనికి బాప్తీసం పొందారని మీరు ఎరగరా. పొందామా లేదా? ఆయన మరణంలోకి ఎలా పొందాం? బాప్తీసం అంటే సమాధి చెయ్యబడుట. నీ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని నువ్వు సమాధి చేసావు. ఎవరి యందు? క్రీస్తునందు. ఆయన మరణమందు నువ్వు ఏం చేసావు? సమాధి చేసావు. అప్పుడు ఆయన మరణంలో మనం ఏమయ్యామో? బాప్తీసము తీసుకున్నాం. మీరు అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మనల్ని ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడు? క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడు? మనల్ని బ్రతికించాడు. బాప్తీసం అంటే సమాధి చేయబడుట. క్రీస్తు మరణంలోకి మనం ఏం పొందామో? బాప్తీసము పొందాము. అటువంటి విలువైనటువంటి బాప్తీసాన్ని ఏం చేశారండి? రకరకాలుగా మార్చేశారు. బాప్తీసం పొందకుండా వాళ్ళు ఇప్పుడేంటి మొత్తానికి అది ఎత్తేసారు. బాప్తీసం పొందకపోయినా నమ్మి రక్షించబడిన వాడు రక్షించబడిన, నమ్మని వానికి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి. దొంగ బాప్తీసం తీసుకెళ్ళలేదు, కానీ మారు మనస్సు పొందాడు. పశ్చాత్తాపం ఆయనలో కలిగింది. అతనికి బాప్తీసం తీసుకునేటువంటి సమయం ఉందా? లేదు. అందుకు ఆయన ఒక్కడికి ఎక్సెప్షను. ఆయన పశ్చాత్తాప పొందడమే బాప్తీసం. అర్థమైందండి? పాత నిబంధనలో ఇశ్రాయేలు కూడా మేఘం కింద బాప్తీసం పొందారా లేదా? పొందారు. అంటే ఇప్పుడు మొత్తానికి ఏం బోధిస్తున్నారంటే బాప్తీసమే అవసరం లేదు, ఆయన నమ్ముకుంటే చాలు. అంటే ఈ విషయంలో కూడా ఐక్యత లేదు. చివరగా తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. కింద చదువుకుంటాం కదా, ఆకాశమందు మనకి దేవతలు అనబడినవారు, దేవుళ్ళు అనబడేవారు అనేకమైన ఉన్నను, మనకి ఒక్కడే దేవుడు. ఒక్కడే దేవుడు. ఆయన ఎవరు? తండ్రి. ఆయన తండ్రి. ఆయనే సర్వాధిపతి. ఆయనే సర్వాధిపతి. క్రీస్తుకు కూడా ఆయనే దేవుడు, క్రీస్తుకు కూడా ఆయనే అధిపతి. మనకి ప్రభువుగా ఆయన్ని, క్రీస్తుని ఎవరు నియమించారంటే ఈ సర్వాధిపతి అయినటువంటి దేవుడే నియమించాడు. ఆయన సర్వాధిపతి అని ఎలా చెప్పగలం? ఆయనే ఆర్డర్ పెట్టాడు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడు శిరస్సు క్రీస్తు, క్రీస్తు శిరస్సు తండ్రి కదండి. అంత మాత్రమే సరిపోతుందా? చూడండి, చివరి వచనం చూసి ముగించుకోవచ్చు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచి, అంటే సమస్తాన్ని క్రీస్తు పాదముల కింద లోపరిచిన వాడు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. అదిగోండి, మళ్ళీ మీరు పొరబడతారేమో. సమస్తమును లోపరచబడింది అని చెప్పినప్పుడు అదిగోండి, ఆయనకి సమస్తము లోపరచబడిన వాడు తప్ప సమస్తము లోపరచబడి ఉన్నదన్న విషయము విసిదమే. అంటే ఇక్కడ సుప్రీం ఎవరు?
తండ్రి. ఎందుకు? ఆయన క్రీస్తుకి లోపరచబడలేదు. సమస్తాన్ని క్రీస్తుకి లోపరిచాడు, కానీ ఆయన మాత్రం క్రీస్తుకి లోపరచబడలేదు. ఈ విషయము ఏమని చెప్తున్నాడు? విశదమే అంటే మీకు వివరించబడి ఉన్నది. మీకు ఏమై ఉన్నది? ఈ విషయం ఏమైందండి? మీకు వివరించబడి ఉన్నది. ఫిలిప్పీ పత్రిక చివరిగా 2వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందులో ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామము ఒంగునట్లును, ప్రతి వాని నాలుకయో ఎవరి మహిమార్థమయ్యండి? తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తుని ప్రభువు తండ్రి నియమించాడు అని మనం ఒప్పుకోవాలంట. యేసుక్రీస్తుని ప్రభువు అని ఒప్పుకోవాలంట. తండ్రి ఆయన్ని నియమించాడు అని ఒప్పుకోవాలంట. దేని నిమిత్తం ఇది? తండ్రి అయిన దేవుని మహిమార్థమై. అంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం మహిమ పరచాలి అంటే క్రీస్తుని ఏ విధంగా ఒప్పుకోవాలి? క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకోవాలి. ఆ ప్రభువుని ఎవరు నియమించారని ఒప్పుకోవాలి. ఇందాక చదువుకున్నాం కదా వచనం. ఇశ్రాయేలులారా వినండి, మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతా కూడా రూఢిగా తెలుసుకోవాలి. అంటే తండ్రి అయినటువంటి దేవుని మహిమపరచాలంటే క్రీస్తుని మనం ప్రభువుగాను, రక్షకుడుగాను, దేవునిగాను, ఎందుకంటే దైవత్వం యొక్క సర్వసంపూర్ణత క్రీస్తునందు వసించుచున్నది, ఒప్పుకోవాలి. ఈరోజు కొంతమంది ఏమంటున్నారు? క్రీస్తు దేవుడే కాడు అంటున్నారు. అర్థమైందండి? అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. యాకోబు పత్రికలో చెప్పబడింది కదా, చెప్పబడిందా లేదా? అంటే సంఘం, సార్వత్రిక సంఘం ఎత్తబడాలి అంటే ఈ 7 ఖచ్చితంగా ఉండాలండి. మీకు అర్థమైందో లేదో కానీ అర్థమైందండి. శరీరం ఒకటే, అది సంఘం అనేటువంటి క్రీస్తు శరీరం. ఆత్మ ఒకటే, పరిశుద్ధాత్మ కార్యం ఒకటే, సర్వసత్యములకు మిమ్మల్ని నడిపించడం, క్రీస్తు చెప్పినటువంటి వాదం మీకు జ్ఞాపకం చేయడం, మిమ్మల్ని పశ్చాత్తాపడి మారు మనస్సు పొందేలాగా ప్రేరేపించడం. నిరీక్షణ ఒకటే, జీవప్రదమైనటువంటి నిరీక్షణ, సిగ్గుపరచబడని నిరీక్షణ. ప్రభువు ఒక్కడే. ఆ ప్రభువు నియమించింది ఎవరు? క్రీస్తు. ఇద్దరు ప్రభువులు కాదు, ప్రభువు ఒక్కడే. ఆయన దేవుడు సర్వాధిపతి, ఆయన ప్రభువే. కానీ మనకు నియమింపబడినటువంటి ప్రభువు క్రీస్తు. ఆయనే ఈయన అని కగలా పులగం చేసేకూడదు. విశ్వాసం నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది కాదు. అర్థమైందా? అలా అనుకున్నామంటే నీ విశ్వాసం నా విశ్వాసం నరకంలో కాలిపోద్ది. నెక్స్ట్, భారతదేశం ఒక్కటే, తండ్రి అయినటువంటి దేవుడు ఒకడే, సుప్రీం ఒకడే, ఆయనే తండ్రి అయినటువంటి దేవుడు. ఇదండి ఆత్మ కలిగించు ఐక్యత. కలిగిస్తుందా ఆత్మ? కలిగిస్తుందా ఆత్మ? అసలుకి ఈ విషయాలు ఉన్నాయనే, ఈ విషయాలు ఇంత కూలంకషంగా బైబిల్లో రాయబడింది అనే విషయమే 70% మందికి తెలియదు. పరిశీలిస్తే తెలుస్తుంది. ప్రతి విశ్వాసికి కూడా ఈ 7 ఉన్న నాడే, ఒక్కటే 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 అని నమ్మిన నాడే నిత్య జీవము. ప్రార్థన చేసుకో.